హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే ఆసరా పెన్షన్స్కి సంబంధించిన ఫిబ్రవరి నెలకి సంబంధించి ఆసరా పెన్షన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చాలామంది అయితే అడుగుతున్నారు. సో దాని గురించి అయితే వీడియోలో చెప్తాను. అలాగే ఆసరా పెన్షన్స్ మన ఖాతాలో పడ్డాయా లేదా అనేది మన మొబైల్ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో మరి అది ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే చూద్దాం. సో దీనికోసం మనం ఫస్ట్ అయితే గూగుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆసరా పెన్షన్స్ అని సెర్చ్ చేసి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో మనకి ఇక్కడ ఆసరా పెన్షన్స్ అని సెర్చ్ చేయాలి. చేసిన వెంటనే అక్కడ మనకి మెన్యూలోనే క్విక్ సెర్చ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై అయితే క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన వెంటనే మనకి అక్కడ కొత్త పెన్షన్స్ కోసం అప్లై చేసిన వారైతే మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేయండి. కొత్త వాళ్ళకైతే ఆ విధంగా. నెక్స్ట్ ఇక్కడ పాత పెన్షన్దారుల కోసం అయితే మీ పెన్షన్ ఐడి లేదా మీరు కూడా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేసుకొని చెక్ చేసుకోవచ్చు. సో మన అకౌంట్లో పడ్డాయా లేదా అనేది అయితే అర్థమవుతుంది. సో కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి ఇద్దరికి ఇక్కడ చెప్పాను. సో ఎవరికైనా సరే ఆధార్ నెంబర్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఒకసారి మీ మొబైల్లో కూడా ట్రై చేసి చూడండి. సో వస్తుందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. అలాగే చాలా మంది అడుగుతున్నారు సో ఎలా చెక్ చేసుకోవాలి. సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేశాను, చూపించాను. అలాగే ఇక్కడ పాత పెన్షన్దారులకి ఐడి ఉంటుంది, పెన్షన్ ఐడి. సో ఐడితో కూడా చెక్ చేసుకోవచ్చు. పెన్షన్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబర్, సో రెండిట్లో ఏది కొట్టినా పెన్షన్ అయితే స్టేటస్ అనేది చూపిస్తుంది. సో చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఆసరా పెన్షన్స్ ఎప్పుడు వస్తాయి, 2వ నెల ఫిబ్రవరి మంత్కి సంబంధించిన ఆసరా పెన్షన్స్ ఎప్పుడు పడతాయని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో చాలా మంది అడుగుతున్న ప్రశ్న, ఫిబ్రవరి నెల పెన్షన్ అప్డేట్ అయ్యాయా? ప్రస్తుతానికి అయితే వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అవ్వలేదు. అలాగే మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 15వ తేదీలోపు అయితే పెన్షన్లు విడుదలయ్యే అవకాశం అయితే చాలా ఉంది. అలాగే ఈ 15వ తేదీలోపు మనకి పెన్షన్స్ అయితే అప్డేట్ అవుతాయి. అలాగే చాలా మంది అడుగుతున్నారు మరి ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి వస్తాయా లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కలిగిన వారికి వస్తాయని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దీనికోసం అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే మనకి బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే కలిగి ఉన్నారో సో వారికి పెన్షన్ ముందుగా అయితే జమ అవుతుంది. సో ఈసారి అలాగే పోస్ట్ ఆఫీస్ ద్వారా తీసుకునే వారికి మాత్రం కొంచెం లేట్ అయ్యే ఛాన్స్ అయితే ఈసారి ఉంది. సో కాబట్టి మీరు ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకునే వాళ్ళైతే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను చెప్పిన విధంగా గూగుల్లోకి వెళ్ళైతే మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ లేదంటే మీ పెన్షన్ ఐడితో అయితే మీరైతే ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో మీకు పెన్షన్ వచ్చిందో రాలేదని కామెంట్ కూడా చేయండి. సో పెన్షన్ అయితే 15వ తేదీలోపు అయితే వచ్చేస్తుంది. సో ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ సో మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. సో అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.